కృష్ణ అవతార్ పార్ట్ 1 ఉందో దాని మూవీ రివ్యూ అండి. అయితే మనకి ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూస్తే ఫస్ట్ హాఫ్ అంతా కూడా ఏంటంటే ఓకే ఫ్లాట్కి వెళ్ళిపోతూ ఉంటుంది, కొంచెం బోర్ కొడతా ఉంటుంది, అబ్బా ఎందుకు వచ్చాం, ఒక సీరియల్ ఫీల్ వస్తూ ఉంటుంది, సెట్స్ కూడా తెలిసిపోతుంటుంది, విఎఫ్ఎక్స్ అన్నట్టు తెలిసిపోతూ ఉంటుంది. మనకి పెద్ద ఎంగేజింగ్ ఏమి ఉండదండి. కానీ ఏదైతే మనకి ఇంటర్వెల్ తర్వాత ఉందో మూవీ అంతా కూడా ఫైట్స్ కానీ తర్వాత బీజిఎం కానీ, అసలు బీజిఎం చెప్పాలంటే ఈ మూవీకి ప్రాణం అని చెప్పాలండి. ఏదైతే రుక్మిణి గారు వచ్చిన తర్వాత ప్రతి ఒక్కళ్ళ యాక్టింగ్ కూడా ఏదో ఇన్వాల్వ్ అయి చేశారు అనే ఫీలింగ్ నిజంగా రుక్మిణి గారు ఎలా చేస్తే, రుక్మిణి గారు నిజంగా పాత్ర వచ్చి చేస్తే ఎలా ఉంటుంది, వాళ్ళు కృష్ణుడు గారు చేసిన పాత్ర చేశారు ఆయన కానీ, తర్వాత సత్యభామ చేసిన క్యారెక్టర్ ఆమె కానీ, తర్వాత మనకి రాధా గారు చేసిన ఆమె కానీ, ఒక ఇన్వాల్వ్మెంట్ యాక్టింగ్లో అరే మనం ఆ క్యారెక్టర్లో ఏదో ఏంటంటే ఇన్వాల్వ్ అయి చేస్తే ఎలా ఉంటుంది ఏంటి అనేది చూపించారు మూవీలో. నాకు ఫస్ట్ హాఫ్ అయితే మటుకు డిసప్పాయింటెడ్ అండి, ఖచ్చితంగా డిసప్పాయింట్ అని చెప్తాను. సెకండ్ హాఫ్ మాత్రం నిజంగా మంచి సినిమా చూశాను, మంచి ఎక్స్పీరియన్స్ అనమాట. దగ్గర 1 hour 20 minutes ఏదో ఉంటుంది. ఆ మూవీ అంతా కూడా ఎక్సలెంట్ సూపర్ టాప్ నాచ్ ఉంటుంది. ఇంటర్వెల్ తర్వాత నుంచి ఆ మూవీ అంతా కూడా ఇంకా ప్రతి సీన్ బీజిఎం కూడా అసలు ఎక్కడా కూడా తగ్గకుండా పెంచకుండా ప్రతిది కూడా టాప్ నాచ్ ఉంటుంది అనమాట. ఫస్ట్ హాఫ్ మాత్రం ఓపిక పడితే సెకండ్ హాఫ్ మాత్రం చెప్తాను వర్త్ వాచ్ అండి, బ్లాస్ట్ అనమాట మూవీ. చాలా 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 బాగుంది. ఇంకోటి ఏంటంటే మూవీ స్టార్టింగే ఆయన కృష్ణుడు గారు క్యారెక్టర్ చేసిన ఆయన కృష్ణుడు గారు చనిపోవడంతో మూవీ మొదలవుద్ది. చనిపోవడంతో స్టోరీ అంతా మొదలయ్యి అసలు స్టోరీ ఇది ఎలా మొదలవుద్ది అంటే ఒక గురువు గారు ఉంటారు బాబాజీ, ఆయన ఒక దేవుణ్ణి నమ్మని ఎథిస్ట్ కుర్రాడికి స్టోరీ చెప్పడంతో మొదలవుద్ది అనమాట. ఆ స్టోరీ అంతా విన్నాక తను ఎలా మారాడు, ఒక క్యూరియాసిటీ ఆయనకి ఎలా క్రియేట్ అయ్యింది, తన ఐస్లో టీయర్స్ ఎలా వచ్చినాయి, కన్నీళ్ళు ఎలా వచ్చినాయి ఏంటి అనేది నిజంగా క్లైమాక్స్కి వచ్చాక చూపించారు. నాకు నిజంగా చాలా సాటిస్ఫాక్షన్ అనిపించింది. అరే దేవుణ్ణి నమ్మని మనిషి కూడా దేవుడి గురించి అడిగి మరీ తెలుసుకోవడం అనేది నాకు నిజంగా చాలా ఆనందం అనిపించింది అనమాట. నిజంగా అరే నిజంగా ఏంటి ఈ మూవీ ఎంత బాగుందనే ఫీలింగ్ అనమాట. ఇంకా ద్వారకా మునిగిపోయినప్పుడు కానీ బలరామ్ గారు కొంచెం ఒక సీన్ ఉంటుంది, బలరామ్ గారు కృష్ణ గారు ఉన్నప్పుడు ఒక సీన్ ఉంటుంది, అది కొంచెం నిజంగా మనసుకి కదిలించింది అనమాట. అరే ఏంట్రా మన వాళ్ళని మనమే కోల్పోతే ఎలా ఉంటుంది ఏంటి అనేది. తర్వాత అంటే భగవంతుడు చనిపోతే విపత్తు ఎలా ఉంటుంది, సత్యభామ గారు కోరుకున్న కోరిక తగ్గట్టే ద్వారక మునిగిపోవడం, మొత్తం ఆ ద్వారక అంతా మునిగిపోవడం, దాంట్లో 16,000 మంది గోపికలు కానీ అసలు గోపికలు ఎందుకు వచ్చారు ఆయన కృష్ణుడి దగ్గరికి, ఆయన అక్కడికి ఎందుకు రావాల్సి వచ్చింది, అంతమంది 16,000 మంది ఎందుకు వచ్చారు ఏంటి అనేది మనకు మొత్తం మూవీలో చూపించడం జరిగింది. నరకాసురుని కూడా చూపించడం జరిగింది, ఎక్కువ పార్ట్ కాదు కొంత పార్ట్ చూపించారు. తర్వాత మనకి నరకాసుడికి ఏంటంటే ఒక శాపం ఉంటుంది మూవీలో, తన తల్లి చంపాలి, తన తల్లే తన మరణానికి కారణం అవుతుందంటే తల్లి చనిపోతారు. చనిపోయిన తర్వాత ఎలా చనిపోతాడు ఏంటి అనేది మూవీలో చూపించారు. అది కూడా నిజంగా ప్రతిదీ కూడా నిజంగా క్లీన్ మూవీలా అనిపించిందండి. నిజంగా దేవుని ఎలా చూపించాలి, ఎక్కడ ఎలా చూపించాలి, ఏ సన్నివేశం ఎలా చూపించాలి, ఏ సన్నివేశానికి ఏ బీజిఎం పడాలనేది కూడా నిజంగా చాలా బాగా అనిపించింది. ఫస్ట్ హాఫ్ రిమైనింగ్ తప్ప మిగతా అంతా కూడా మూవీ అంతా కూడా అసలు నిజంగా ఎంగేజింగ్ వెళ్ళిపోయిందండి. లాస్ట్ వరకు ఒక క్లైమాక్స్ వరకు కూడా చాలా బాగా అనిపించింది. ఇలాంటి మూవీస్ ఇంకా పార్ట్ 2 పార్ట్ 3 తీస్తే ఖచ్చితంగా ఇంకా ఫుల్ మొత్తం అంత ఎంగేజింగ్గా ఉండేలా తీస్తారని కోరుకుంటున్నాను. నాకైతే ఖచ్చితంగా సాటిస్ఫైడ్ అని. దీనికి అది రేటింగ్ వచ్చేసి 5కి 3.5 అండి. అయితే మనకి నా రివ్యూ మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అయితే వీడియో చూస్తున్నారు కానీ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయట్లేదు. అయితే నా వీడియో నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసి కామెంట్ కూడా చేయండి. నెక్స్ట్ ఏ మూవీకి రివ్యూ ఇవ్వాలి ఏంటనేది చెప్తే దాన్ని ఇస్తాను. మూవీయా వెబ్ సిరీస్ ఏంటనేది చెప్పండి, చెప్తే దానికి కూడా నేను రివ్యూ ఇస్తాను. అయితే మీరు ఎక్కడి నుంచి చూస్తున్నారో అది కూడా కొంచెం కామెంట్ చేస్తే నాకు కొంచెం సపోర్ట్లో ఉంటుంది. ఇంకా మరిన్ని రివ్యూలు నేను అందిస్తాను. ఓకే.